నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెబుతూ ఉంటారు ఏమని 2029లో మనమే రాబోతున్నాము, మనమే అధికారంలోకి రాబోతున్నాము. అదేవిధంగా మనకు ఆల్రెడీ 40% ఓటు బ్యాంకు ఉంది. సో ఎలాగూ 5 సంవత్సరాల కూటమి పరిపాలన తర్వాత ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ 4% 5% మనకు యాడ్ అయితే మనం అధికారంలోకి రాబోతామని చెప్పి కార్యకర్తల సమావేశంలోనూ నాయకులు ఎవరైనా ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఇదే మాట చెబుతూ ఉంటాడు. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ లిక్కర్ కుంభకోణాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ఈ లిక్కర్ కుంభకోణము జరిగినటువంటి విధానము, ఆ డబ్బులు ఏం చేశారనేటువంటి విషయాన్ని మీరు కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్లు ఆ 40% ఓటు బ్యాంకు ఏదైతే ఉందో అది పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు కానే కాదు. ఆ 40% ఓట్లు పడింది ఏదైతే ఉందో అది టీడీపీ వ్యతిరేక ఓటింగ్ కావచ్చు, జనసేన వ్యతిరేక ఓటింగ్ కావచ్చు, బీజేపీ వ్యతిరేక ఓటింగ్ కావచ్చు. అదేవిధంగా ఆ 40% పడడానికి వీళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారనే విషయాన్ని ఈ లిక్కర్ కుంభకోణంలో బయటపడింది. సో రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రాజ్ కసిరెడ్డి మద్యం తయారీదారులను బెదిరించి కాదనుకోండి, కమిషన్ల రూపంలో ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆ డబ్బులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ డబ్బులను ఆ తాడేపల్లి ప్యాలెస్ పక్కలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో చేర్చి అక్కడి నుంచి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉంటాడు అనుకునేటువంటి రాయలసీమ జిల్లాల్లో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంటుంది ఎప్పుడు అనుకునేటువంటి ఒంగోలు మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి వాడినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులే. సో ఏ నియోజకవర్గంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారికి పడినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో, అదే వైఎస్ఆర్సీపీకి పడినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కొనుగోలు చేయబడినటువంటి ఓట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా గుంటూరు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అక్కడ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. అదేవిధంగా వీళ్ళు చెబుతున్నటువంటి ఈ 40% ఓటు బ్యాంకు ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకు వీళ్ళు అప్పట్లో 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 30 మంది ఎంపీలు ఉండి అదేవిధంగా పోలీసు వ్యవస్థను వాడుకొని వాలంటరీ వ్యవస్థని ఒకటి సృష్టించుకొని ప్రతి 50 మంది 100 మందికి ఒక వాలంటీర్ని పెట్టుకొని ఆ వాలంటీర్లను జాగ్రత్తగా ఈ ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకొని వెళ్ళి ఓటు వేయించి ఇంటికి తిరిగి వదిలిపెట్టేంత వరకు ఒక అసైన్మెంట్ లాగా ఇచ్చి ఇంత చేస్తే వాళ్లకు వచ్చింది 40%. సో వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో స్టాండర్డ్ ఓటు బ్యాంక్ అంటూ ఏమీ లేదు. అది 20 నుంచి 25% వరకు ఉండవచ్చును. మిగిలిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా ఇతర పార్టీల మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటింగు. వీళ్ళు చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ఆప్యాయతతో 40% ఓటింగ్ వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉదాహరణకు షర్మిలా గారు గనుక బలపడితే ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ గనుక ఆంధ్రప్రదేశ్లో గనుక బలపడితే ఖచ్చితంగా బొక్కపడేది వైఎస్ఆర్సీపీకే. ఎందుకంటే ఆ వైఎస్ఆర్సీపీ వెంట నడుస్తున్నటువంటి వర్గాలు ఏమైతే ఉన్నాయో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసేటువంటి ఈ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది పూర్తిగా తెలుగుదేశం వ్యతిరేక ఓటింగు, జనసేన వ్యతిరేక ఓటింగు, బీజేపీ వ్యతిరేక ఓటింగు. వాళ్లకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తున్నారు, ఆయన వెంట నడుస్తున్నారే. కానీ ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ గనుక వస్తే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు 2గా చీలిపోతుంది. ఉదాహరణకు మీరు లిక్కర్ కుంభకోణాన్నే తీసుకున్నట్లయితే లిక్కర్ కుంభకోణంలో వీళ్ళు దోచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి లిక్కర్ తయారీదారుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది అని చెప్పబడేటువంటి రాయలసీమ కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రకాశం ఈ ప్రాంతాలలో ఓట్ల కొనుగోలుకు వాడారు. సో స్వచ్ఛందంగా ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయలేదు. కొనుగోలు చేసినటువంటి ఓట్లు కూడా చాలా శాతం వరకు ఆ 40%లో ఉంది. కాబట్టి వీళ్ళు అనుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంకు ఉండడము, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో ఈ రెండు కలిపితే మనం 2029లో ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి పగటి కలలు ఏవైతే ఉందో అది నిజంగా పగటి కలలే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ 40%కు ఆల్టర్నేటివ్ లేకుండా వైఎస్ఆర్సీపీ వెంట నడుస్తున్నారే కానీ అది ఆయన సొంత బలం కాదు. అదేవిధంగా సిద్ధం సభలని పెట్టారు. సిద్ధం సభలకు
తండోపతండాలుగా జనాలు వచ్చారు అప్పట్లో అని కూడా చెప్పుకుంటారు. సిద్ధం సభలకు కూడా వాడింది ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వచ్చినటువంటి కమిషన్ల డబ్బులే. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా యాత్రలు పర్యటనలు వెళ్తా ఉంటే జనాలు మీద పడి తొక్కేస్తా ఉన్నారు. జనాలు అభిమానం ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని చెప్పి జనాలంతా, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారనేటువంటి విధంగా ఈ రోజా కావచ్చు, మన అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లో తరచూ చెప్పడం చూస్తూ ఉంటాం. కానీ ఆ జనాలను కూడా వీళ్ళు జన సమీకరణ పేరుతో డబ్బులు ఇచ్చి తరలిస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా నిజంగా ఎంత ఓటు బ్యాంకు ఉండవచ్చు అంటే ఒక 20 నుంచి 25% వరకే ఉండవచ్చు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళీ గనుక ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే ఆయన ఈ 40% నా వెనకే ఉంది, ఇంకేందుంది 5% తెచ్చుకుంటే సరిపోతుందని కలలు కంటున్నాడు. కానీ అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక మిగిలినటువంటి 4 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద పోరాడి ఈయన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి 20 నుంచి 25% వరకు ఉండొచ్చు, ఇంకొక 25% ఓటర్లను ఈయన నమ్మించి మెప్పించి ఇంకొకసారి నేను తప్పు జరిగిందేమో మళ్ళా తప్పు చేయనని చెప్పి ఒప్పించగలిగితేనే ఆ ఓటు బ్యాంకు ఈయనకి షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా ఏ రాష్ట్రంలో చూసినా న్యూట్రల్ ఓటింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ న్యూట్రల్ ఓటింగ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబితేనే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెబితేనే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారా లేదా లోకల్ నాయకులు ఆ విధంగా చేశారా తెలియదు. కానీ వాళ్ళైతే ఈ పార్టీ పేరు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా వద్దు బాబు అని దండం పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ ఎందుకు ఓడిపోయాము, అసలు రియాలిటీ ఏంది అని తెలుసుకోకుండా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రప్పా రప్పా అనుకుంటూ, నాయకులు కూడా కావచ్చు, రప్పా రప్పా అంటూ ఇంకేంది 3 సంవత్సరాల్లో మళ్ళీ మనకు అధికారం వచ్చేస్తుందని చెప్పి పగటి కలలు కంటున్నారు. దయచేసి పగటి కలలు ఆపండి. ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కనబడడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.